మంచిర్యాల జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ అందిస్తున్న నివేదిక. మంచిర్యాల జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి భూమాతను రక్షించాలని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఆయన 209 మొక్కలు నాటారు. 6 జిల్లాల్లోని సింగరేణి పరిధిలో 40 చోట్ల 18,500 మొక్కలు నాటి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. జిల్లాలో బోధకాల వ్యాధి నియంత్రణ, నిర్మూలనకు ఆరోగ్య శాఖ చేపట్టిన ముందస్తు వ్యాధి గుర్తింపు సర్వే పూర్తయింది. 108 సర్వే బృందాలతో 4 రోజులలో 5,515 రక్త నమూనాలను సేకరించినట్లు వైద్య శాఖ సిబ్బంది తెలిపారు. ఇప్పటికే కొన్ని నమూనాలకు పరీక్షలు పూర్తి చేయగా ఒకటి కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదని మలేరియా జోనల్ నివారణాధికారి సునీల్ కుమార్ తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శ్రీరాంపూర్ జీఎం సూర్యనారాయణ మాట్లాడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ మీకోసం అనే అవగాహన కార్యక్రమంలో భాగంగా వేమలపల్లి మండలం దస్నాపూర్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రామగుండం కమిషనరేట్ లో డిఫరెంట్ కార్యక్రమాలు చేపడుతున్నాము. 10 పోలీస్ స్టేషన్ ఏరియాస్ మనకు మావోయిస్టిక్ ప్రాంతాల్లో అఫెక్టెడ్ ఉన్నాయి. మనకు ఇతర స్టేట్ బార్డర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తక్కువగా ఉన్నాయి. పబ్లిక్ కాంటాక్ట్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా పల్లెనిద్ర నాతో పాటు స్టార్ట్ చేశాం. విలేజ్ ని తినుకొని అక్కడ ఉండి అందరూ ఒక దగ్గర సమావేశమై వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం. జిల్లాలో 2 రోజుల పాటు నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 48% మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 319 అంగన్వాడీ కేంద్రాల్లో 1810 మంది బాలికలు, 1827 మంది బాలురు హాజరవుతున్నట్టు తెలియజేశారు. 2 విడతల్లో ప్రతి చిన్నారులకు 2 జతల చొప్పున దుస్తులు అందజేస్తున్నామని అన్నారు. జిల్లాలో 6 రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు విజయవంతంగా ముగిసినట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి రాజావీరు తెలిపారు. బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కొత్నాక తిరుపతి హాజరయ్యారు. 36 విభాగాల్లో 400 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. అడవి జంతువుల బారిన పడి మృతి చెందిన వారికి ఇచ్చే పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచినట్లు జన్నారం ఇన్ఛార్జ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి సుష్మా రావు తెలిపారు. గాయపడిన వారికి ₹1,00,000 లోపు చికిత్స ఖర్చులతో పాటు 10,000 రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని అన్నారు. పశువులు మృతి చెందితే ₹50,000, పంట నష్టానికి ఎకరానికి ₹7,500 చెల్లించనున్నట్లు తెలియజేశారు. ఉద్యాన పంటల నష్టానికి ₹7,500 నుంచి ₹50,000 వరకు చెల్లిస్తామని తెలిపారు. జిల్లాలో ప్రజలకు గోదావరి ద్వారా త్రాగునీరు అందించేందుకు అమృత పథకం కింద నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీకి 48.50 కోట్ల రూపాయలు, నస్పూర్ మున్సిపాలిటీకి 73.50 కోట్ల రూపాయలు, లక్షెట్టిపేటకు 20 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. శివారం, పెద్దపల్లి జిల్లాలోని మంతెన మధ్య హై లెవెల్ వంతెన నిర్మాణానికి 125 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. దీంతో 2 జిల్లాల మధ్య దూరం తగ్గుతుందని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన మండలాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూసార పరీక్షలు సంయుక్తంగా చేపట్టాయని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన్ తెలిపారు. హాజీపూర్ మండలంలో 4,106 నమూనాలు సేకరించినట్టు తెలిపారు. పరీక్ష ఫలితాల ఆధారంగా రైతులకు భూమిలోని పోషకాలు, ఎరువుల వినియోగం వంటి వాటిపైన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతో పాటు హాజీపూర్ మండలంలోని 8 గ్రామాలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తెలిపారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో 5,500 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పితారెడ్డి తెలిపారు.